భగవద్గీతలో ఒక మంచి శ్లోకం ఉంది. ఏమిటది అంటే 3వ అధ్యాయంలో 20వ శ్లోకం. కర్మణ ఏవ హి సంసిద్ధిం ఆశ్రిత జనకాదయ అంటే లోక సంగ్రహం ఏవ అపి సంపశ్యన్ కర్తుం అర్హసి. అంటే జనకుడు మొదలైనటువంటి జ్ఞానులు ఆసక్తిరహితంగా కర్మలు చేసి సిద్ధి అంటే ఆత్మసిద్ధిని పరమసిద్ధిని పొందారు. లోకహితార్థం నీవు కూడా అంటే మనందరికీ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, నీవు కూడా జనకుడిలాగా కర్మలు ఆచరించు అర్జున అంటే అర్జునుడి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నోట జనకుడి మాట వచ్చింది. జనకుడిని ఆదర్శంగా అర్జునుడికి చూపించాడు శ్రీకృష్ణుడు. అష్టావకర గీత యొక్క గొప్పతనం విశిష్టత చెప్పుకోవటానికి మనకి ఇంకా ఏం సాక్ష్యం కావాలి చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? అష్టావకర గీతను శ్రద్ధగా శ్రవణం చేసి జనకుడిలాగా మన అందరం ఆత్మజ్ఞానం అయిపోవాలి. తదుపరి శ్లోకం అంటే 3వ అధ్యాయంలో 21వ శ్లోకం కూడా ఇంతే, జనకుడి గురించే. ఏమిటది? యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతర జనః సహయత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. అంటే జనకుడిని దృష్టిలో పెట్టుకుని చెప్పింది. అంతకుముందు శ్లోకం జనకుడు అన్నాడు కదా, అంటే జనకుడు లాంటి శ్రేష్ఠుడైన పురుషుడి ప్రవర్తననే ఇతరులు అనుసరిస్తారు. లోకులకు అదే ప్రమాణం. అంటే జనకుడి జీవితమే ఆదర్శం. వ్యాస మహర్షి వేద విభజన చేశాడు, 18 పురాణాలు రాశాడు, మహాభారతం రాశాడు, భాగవతం రచించాడు. అంత గొప్ప వేదవ్యాసుడు తన పుత్రుడైనటువంటి శుకుడిని శాస్త్రం అధ్యయనం చేయమని జనక మహారాజు వద్దకు పంపిస్తాడు. చూడండి విచిత్రం. ఇది జనకుడి వైభవం. జనకుడి ఆత్మజ్ఞాన నిష్ఠ. మిథిలానగర సామ్రాజ్యం ఎంతో విశాలమైంది. అంత గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ జనకుడు ఆత్మజ్ఞానం పొందాడు. సామాన్యులైనటువంటి మనం ఆత్మజ్ఞానం పొందలేమా? పొందగలం. అంత గొప్ప జనకుడే పొందగలేంది మనం పొందలేమా? ఎలా పొందాలి? మనం శ్రద్ధగా గురుముఖతః శాస్త్రాధ్యయనం చేస్తే మనకు కూడా ఆత్మజ్ఞానం జనకుడిలాగా లభిస్తుంది. విజయోస్తు.